హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్స్ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్ని మనము డిస్కస్ చేద్దాము. ఒకసారి మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కన్నా చూసినట్లయితే ఇండియన్ సొసైటీ కరెంట్లీ డీల్ చేస్తున్నాము. ఇండియన్ సొసైటీలో సోషల్ ఇష్యూస్ మనము చూస్తున్నాము. సో ఈ సోషల్ ఇష్యూస్లో మనము ఈ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్ ఈ టాపిక్స్ని మనము ఈరోజు వీడియోలో కవర్ చేద్దాము. సో చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్. చైల్డ్ అబ్యూస్ని మనం ఇప్పుడు చూసినట్లయితే చైల్డ్ అబ్యూస్ని ఏమంటాము తెలుగులో అంటే పిల్లలని దుర్వినియోగపరచటం అంటామన్నమాట. అంటే ఏంటి, వాళ్ళను శారీరకంగాను మానసికంగాను వాళ్ళను క్షోభ పెడితే, బాధ పెడితే, గాయపరిస్తే దాన్ని ఏమంటారు, చైల్డ్ అబ్యూస్ అని అంటారనమాట. ఈ డెఫినేషన్ మనకి ఎవరిచ్చారు, ఎన్నో డెఫినేషన్స్ ఉన్నాయి. అందులో మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇచ్చిన ఈ డెఫినేషన్ తీసుకున్నామన్నమాట. చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ అండ్ సైకలాజికలీ పిల్లల్ని బాధ పెడితే లేదా వాళ్ళని నెగ్లెక్ట్ చేసిన, ఇదేంటి ఎక్స్ప్లాయిట్ చేసిన దాన్ని చైల్డ్ అబ్యూస్ అని అంటాము అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ఇచ్చిందనమాట. మరి ఈ చైల్డ్ అబ్యూస్ మనం ఎక్కడెక్కడ చూస్తాము ఇండియాలో అంటే ప్రతి ఒక్క చోట మనం చూడొచ్చు అనమాట. ఇది ఎగ్జాంపుల్గా సిటీస్లో చూడొచ్చు అండ్ రూరల్ ఏరియాస్లో కూడా చూడొచ్చు అనమాట. అంటే సిటీస్లో చూడొచ్చు, పల్లెటూర్లలో ఎక్కడైనా కూడా మనము ఇది చూడొచ్చు. పేద ధనిక ఇల్లు తేడా లేకుండా రిచ్ పీపుల్ ఇంట్లో చూడొచ్చు, పూర్ పీపుల్ ఇంట్లో కూడా చూడొచ్చు, స్ట్రీట్స్ వీధులలో చూడొచ్చు, ఇంకా స్కూళ్ళల్లో కూడా చూడొచ్చు. ఈ రకంగా మనము చైల్డ్ అబ్యూస్ని ఇండియా మొత్తంలో ఎక్కడైనా కూడా మనము చూడొచ్చు అని చెప్తాము. సో చైల్డ్ అబ్యూస్లో మనము చాలా చాలా రకాలే చూస్తాము. అందులో మనము కొన్ని కేటగిరీస్ చెప్పుకుంటూ వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆన్లైన్ చైల్డ్ అబ్యూస్ అనేది ఇంకా కూడా ఎక్కువైంది అని చెప్తాము. మనకు ఆన్లైన్ చైల్డ్ అబ్యూస్ కేసెస్ ఎప్పుడు రిపోర్ట్ అయ్యాయంటే 2008లో రిపోర్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఎప్పుడైతే మనకి కోవిడ్ పాండమిక్ వచ్చిందో ఆ కోవిడ్ పాండమిక్ తర్వాత ఇవి కాస్త చాలా నెంబర్ ఇంక్రీజ్ అయింది అని చెప్తాము. సో ఇండియాలో ఏంటి కరెంట్లీ చూసే ఏజ్ ఏంటి, స్మార్ట్ ఫోన్స్ చూసే పిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ చిన్న పిల్లలు లైక్ 1 year నుంచే పిల్లలకి ఫోన్స్ ఇవ్వడం అలవాటైపోయింది అనమాట. అంటే వాళ్ళు ఏడవకుండా ఉండడానికి లేదా వాళ్ళకు ఫుడ్ తినిపించడానికో, సో వాళ్ళని బిజీగా పెట్టడానికో మొబైల్స్ అనేవి ఆల్రెడీ అలవాటయ్యాయి. కానీ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఎవరు యూస్ చేస్తున్నారంటే 10 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు అని చెప్తాము. అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది 90% పీపుల్ ఇళ్ళల్లో ఏంటంటే ఒకటి కాదు ఒకటి కంటే ఎక్కువ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక సెల్ టవర్ సరిగ్గా పనిచేయకుండా కూడా ఇంకొకటి కనెక్షన్ అనేది పెట్టుకుంటారనమాట ఇంటర్నెట్ కోసం. ఈ రకంగా ఇంటర్నెట్ని బాగా యూజ్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కువగా ట్రాప్ అయ్యి ఇబ్బంది పడేది ఎవరంటే పిల్లలు. సో వాళ్ళు ఏంటి, ఈ స్కామర్స్కి కానీ ఇంకా బ్లాక్మెయిలర్స్కి కానీ తెలియకుండానే వాళ్ళ ఒళ్ళలో పడిపోయి చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతుందని చెప్తాము. ఇంకా చైల్డ్ అబ్యూస్ అనేది మనకు చూసినట్లయితే ఒకసారి కేసెస్ చూసినట్లయితే ఈ కోవిడ్ పీరియడ్లో మనం ఈ పాండమిక్ పీరియడ్లోనే చూసినట్లయితే 92,000 కాల్స్ అనేవి రిపోర్ట్ అయ్యాయంట చైల్డ్ అబ్యూస్వి. చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ వైలెన్స్ రెండు. ఈ వైలెన్స్ అంటే మనకు చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తుంది. 92,000 కాల్స్ మనకు రిపోర్ట్ అయ్యాయి. సో అందులో మనము 28% కానీ ఈ కాల్స్లో తీసుకున్నట్లయితే అవన్నీ పిల్లల మీద జరిగే సెక్షువల్ క్రైమ్స్ అంటే లైంగిక దాడులు అని చెప్తాము. సో ఇదేంటి మనకు ఫిజికలీ అండ్ మెంటలీ రెండు కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తాము. సో ఇక్కడ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటే అమ్మాయిలు చెప్తాము ప్లస్ అబ్బాయిలు ఇద్దరిని కూడా మనం చెప్తామన్నమాట. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరిని కూడా చెప్తాము. ఇంకా మనము ఫిజికల్ అబ్యూస్ కింద చూసుకుంటే కార్పొరల్ పనిష్మెంట్ అని ఇంకొకటి చెప్తాం. కార్పొరల్ పనిష్మెంట్ అంటే ఏంటి, స్కూల్లో ఈ మాస్టర్లు ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళు వాళ్ళ మంచి కోసమే మేము వాళ్ళను భయం పెట్టడానికి, బాగా చదువుకోవడానికి, వాళ్ళని డిసిప్లిన్ పెట్టడానికి మేము పనిష్ చేస్తున్నామని చాలామంది పిల్లల్ని కొట్టడం జరుగుతుందన్నమాట. ఎవరు, ఆ టీచర్స్. సో ఇది ఒక స్టడీలో కూడా చెప్పారు. ద విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా 2007 వీళ్ళు స్టడీ చేశారనమాట. 2000 స్టడీలో అప్పుడు 65% పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్లో ఒక క్లాస్లో 65% పిల్లలు ఖచ్చితంగా ఇలా తన్నులు తింటారనమాట, పిల్లల్ని కొడతారనమాట ఈ టీచర్స్. అండ్ దానికి కూడా ఏం చెప్తారు, అది నెససరీ, అది అవసరము, ఎందుకంటే వాళ్ళ బాగోగుల కోసమే అని చెప్తారనమాట. ఇలా మనము చాలానే కేసెస్ రిపోర్ట్ చూసామన్నమాట. చాలామంది ఒక టీచర్ అయితే స్లేట్ తీసుకొని ఒక
3 year old అబ్బాయిని కొడితే ఆ అబ్బాయి తల మీద ఆ అబ్బాయి తల అంత బ్లడ్ వచ్చేసి అబ్బాయి చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సివియర్ కేసెస్. డిసిప్లైన్ పెట్టచ్చు పిల్లల్ని, కానీ మరి అది ఎక్స్ట్రీమ్గా వెళ్ళకూడదు. ఓకే, ఇది కూడా మనము చైల్డ్ అబ్యూస్ కింద చెప్తాము. ఇంకా మనము ఓవరాల్ కేసెస్ కింద మనం ఒకసారి చూసినట్లయితే ఎన్సీఆర్బి మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఏం చెప్తుంది, 2020లో మనకు 28.9% కేసెస్ ఉంటే 2021కి 33.6% కేసెస్ ఉన్నాయి అని చెప్తుందన్నమాట. సో ఎస్పెషల్లీ ఇవేంటి మనకు ఏ కేసులు ఇవి అని అంటే చైల్డ్ అబ్యూస్, అబ్డక్షన్ అంటే అపహరణ, మర్డర్ అంటే చంపేయటం, ఇంకా చైల్డ్ మ్యారేజెస్, ఇంకా అదర్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. ఇవన్నీ కూడా మనకు ఇవి క్రైమ్స్ కిందనే మనము చెప్తామన్నమాట. టోటల్ క్రైమ్ రేట్ కిందనే మనం చెప్తామన్నమాట. సో మరి హయ్యెస్ట్ ఏముంది, ఏ స్టేట్ ఉంది అని అంటే మధ్యప్రదేశ్ మనం హైయెస్ట్ అని చెప్తాము. మ్యాక్సిమం కేసెస్ ఉన్నాయి చైల్డ్ క్రైమ్స్ ఎక్కువగా. తర్వాత మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్తాము. ఇంకా యూటీస్లో కానీ చూసినట్లయితే ఢిల్లీ హైయెస్ట్ అని చెప్తాము. సౌత్ ఇండియాలో చూసినట్లయితే కర్ణాటక హైయెస్ట్, తర్వాత మనకు తమిళనాడు, తెలంగాణ, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలా మనం చెప్తాము. ఇంకా ఏ క్రైమ్స్ ఏ సెక్షన్స్ కింద ఎక్కువగా మనకు రిపోర్ట్స్ అయ్యాయి అంటే కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ మీద మనకు 45% ఉంటే పాక్సో యాక్ట్ అంటే సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద మనకు 38% ఆఫ్ క్రైమ్స్ అనేవి రిపోర్ట్ అయ్యాయి అని చెప్తాము. ఇంకా మనము డెఫినేషన్ మనం చూసినట్లయితే ఇప్పుడు చైల్డ్కి మైనర్కి కానీ చూసినట్లయితే సో ప్రతి ఒక్క చైల్డ్ ఏంటి అప్ టు ఏజ్ ఆఫ్ 18 అని చెప్తాము. ప్రతి ఒక్క చైల్డ్ 18 years ఒక మైనర్ అని మనం చెప్పచ్చు, కానీ ప్రతి ఒక్క మైనరు చైల్డ్ అని మనం చెప్పలేము ఆ రకంగా. ఓకే, ఇప్పుడు మనం ఈ కేసెస్ కానీ చూసినట్లయితే పాక్సో యాక్ట్ కింద మనకు 33,000 కేసెస్ అంటే 33,000 కేసెస్ మనము చూస్తాము. ఏంటేంటి సెక్షువల్ అసల్ట్ కింద పాక్సో యాక్ట్ కింద. ఇంకా మనము రిజిస్టర్ అయినవి ఓవరాల్గా చూసినట్లయితే 53,000 మనకు ఎప్పుడు 2021కి 53,000 కేసెస్ అంటే దాదాపు 54,000 కేసెస్ మనకు 2021లో రిపోర్ట్ అయ్యాయని చెప్తాము. అంటే చూడండి ఎలా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. 2020లో ఏమో 47 ఉంటే 2021కి అంతా 53 అయ్యాయి. ఇలా మనకు ఎక్కువగా కేసెస్ అనేవి రిపోర్ట్ అవుతున్నాయి. సో ఈ పాక్సో యాక్ట్ కింద రిపోర్ట్ అయిన కేసెస్లో 33,000 ఇన్వాల్వ్డ్ గర్ల్స్ 33,000 గర్ల్స్ మీద ఉంటే అందులో 312 మనకు బాయ్స్ కూడా ఉందన్నమాట. సో ఈ సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ అనేవి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కలిపి ఉంటాయి. సో ఒకసారి డేటా మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది రికార్డ్స్లో, ఈ క్రైమ్స్ అగైన్స్ చిల్డ్రన్ రికార్డ్స్లో. తర్వాత మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్, ఒడిషా. సో లీస్ట్ స్టేట్స్ ఏంటి అది కూడా చూద్దాము. లీస్ట్ చూస్తే నాగాల్యాండ్లో లీస్ట్, ఇండియా మొత్తంలో మనము నాగాల్యాండ్లో అతి తక్కువ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి చైల్డ్ క్రైమ్స్ కింద. తర్వాత మిజోరం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్సే చూడండి. సో నార్త్ ఈస్టర్న్ ఏరియాలో మనకేంటి నార్త్ ఈస్టర్న్ ఇండియాలో చాలా తక్కువ క్రైమ్స్ ఉన్నాయి, చైల్డ్ క్రైమ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సౌత్ ఇండియాలో చూసినట్లయితే ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ. సో ఇక్కడ చూడండి హైయెస్ట్ మనం చూసినట్లయితే కర్ణాటకలో హైయెస్ట్ ఉంది, లీస్ట్ మనకు ఆంధ్రాలో ఉందని చెప్తాము. మరి ఎఫెక్ట్స్ ఏంటి ఈ చైల్డ్ అబ్యూస్ వల్ల మనకు ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, ఆ పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతారంటే వాళ్ళు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్కి గురవుతారనమాట. అంటే ఇదేంటి ఒక డిజార్డర్ అని చెప్తాము, ఒక డయాగ్నోస్టిక్ డిజార్డర్ అని చెప్తాము. తర్వాత వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ అవుతుంది. కొందరికైతే పిచ్చి పట్టిపోతుంది అనమాట, వాళ్ళు ఇంకా మానసికంగా వాళ్ళు మతిస్థిమితం చెందిపోతారనమాట, మతిస్థిమితం లేకుండా అయిపోతారు. తర్వాత ఏంటి ఒక హోప్లెస్నెస్కి అండ్ సూసైడ్కి వాళ్ళు గురవుతారనమాట, సూసైడల్ టెండెన్సీ అయిపోతుంది. సో ఇలా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఆ బాధలు సూసైడ్స్ చేసుకోవడం కూడా జరుగుతుందనమాట. ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళ హెల్త్ అనేది బాగా డిటీరియేట్ అయిపోతుంది, వాళ్ళ హెల్త్ పడిపోతుంది, వాళ్ళ వెల్ఫేర్, సేఫ్టీ ఇదంతా కూడా వాళ్ళకు హార్మ్ అవుతుంది అని చెప్తాము. సో సైకలాజికల్ ట్రామాకి టోటల్గా గురవుతారు, మెంటల్ హెల్త్ పాడవుతుంది అని చెప్తాము ఈ చైల్డ్ అబ్యూస్ జరిగిన ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు. మరి ఛాలెంజెస్ ఏంటి మనకు దీంట్లో అని అంటే ఒకటి సొసైటల్ నార్మ్స్ అని చెప్తాము. సో సొసైటీలో ఏంటంటే మనకు ఏదైతే అసలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు
చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ కానీ మనం చూసినట్లయితే ఇవి ఎందుకు జరుగుతాయి? ఒక డిస్కషన్ ఒకటి ఎవరైతే ఈ అఫెన్సెస్ చేస్తారో వాళ్ళు కూడా మైనర్సే అయి ఉండొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఒక 16 ఇయర్ ఓల్డ్ అబ్బాయి ఒక 80 ఇయర్ ఓల్డ్ అమ్మాయిని రేప్ జరిగిందనుకోండి. సో ఇది ఎందుకు జరిగింది అని అంటే దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు అనమాట. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ సొసైటల్ నార్మ్స్లో డిస్కస్ చేయడానికి. ఎందుకు ఈ డిస్కషన్ ఆన్ సెక్స్ అనేది జరగదు అంటే ఇది ఎందులో ఉండదు అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఉండదు కాబట్టి. సో ఈ విషయాలు తెలియదు, దీంట్లో మెలకువలు తెలియదు కాబట్టి ఇది మనకు ఒక సేఫ్టీ నెట్ అనేది ఉండదు. ఎస్పెషల్లీ ఏంటి, ఈ ఇంట్లో హౌస్ హోల్డ్లో వాళ్ళకి అడల్టరీ పీపుల్కి చెప్పరు, పిల్లలకి చెప్పరు, ప్లస్ స్కూల్లో కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు దొరకదు కాబట్టి. సో ఇది దేనికి, ఒకటి ఎన్లైట్మెంట్కి, ఇంకొకటి ఏంటి ఫర్ సపోజ్ 80 ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఏం తెలుస్తుంది ఒక సెక్షువల్ అఫెన్స్ అంటే, వాళ్ళకి అంటే 8 ఆర్ మనం ఇంకా 5 ఇయర్స్ అమ్మాయిల్ని కూడా మనం చూసుకుంటే ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటుంటే అయ్యో అన్న ఏదో నన్ను ముట్టుకుంటున్నాడు అంటే ప్రేమగా ముట్టుకుంటున్నాడు అంటే మనకు తెలిసిన వాడే ప్రేమగా ముట్టుకుంటున్నాడని వాళ్ళు అనుకుంటారనమాట. సో ఇదేంటి ఒక డిస్కషన్ అనేది తెలియదు పిల్లలకి, వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియదు అనమాట ఇక్కడ. సో ఇది మనము సొసైటల్ నార్మ్స్లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఏంటి స్టిగ్మా, ఇంకొకటి ఏంటి, ఎవరైనా ఒకవేళ ఆ బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆ బాధితులే వాళ్ళదే తప్పు అనేలాగా సొసైటీ చేస్తుంది. ఇది కూడా ఒకటని చెప్తాము. ఇంకా ఏంటి ఛాలెంజెస్ మనం చూసినట్లయితే ఈ రిచ్ కిడ్స్తో పోలిస్తే అంటే ధనికుల పిల్లలతో పోలిస్తే పేదవాళ్ళ పిల్లలు ఎక్కువ రిస్క్లో ఉంటారు అని చెప్తాము. ఇంకా ఏంటి మనకు కన్సర్న్ అనేది స్కూల్లో ఈ అబ్యూజెస్ కింద, ఫిజికల్ అబ్యూజెస్ కింద తీసుకుంటే స్కూల్లో ఏంటి బాగా ఒక పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఈ ఐఐటి, ఐఎంఎం ఆర్ ఎంబీబీఎస్ చేయాలి కాబట్టి వాళ్ళ మీద బాగా ఈ నీట్ అంట, ఐఐటి అంట ఇవన్నీ కూడా ప్రెషర్ అనేది బాగా పెడతారనమాట. ఆ సైకలాజికల్ ప్రెషర్ తట్టుకోలేక ఆ పిల్లలు ఏం చేస్తారు, చివరిగా ఫెయిల్ అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రాజస్థాన్లో మనకు కోటా ఉంది కదా, ఆ కోటా సూసైడ్స్ మనం చూసినట్లయితే చాలామంది నీట్, ఎంబీబీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. రీసెంట్గా అవి ఇంకా కూడా చాలా ఎక్కువ అయ్యాయి ఈ కోటా సూసైడ్స్. సో ఇంకా మనం అబ్యూస్ కింద చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ కింద, అంటే ఇది మనం చైల్డ్ లేబర్ కింద తీసుకుంటాము. పిల్లలు తక్కువ డబ్బుకే వస్తారు పనిలోకి కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారనమాట. ఇంకా ఏంటి, ఈ మనకు సరైన పథకాలు లేకపోవడం, గవర్నమెంట్ వాళ్ళకు మాల్ నరిష్మెంట్ ఒకవేళ పథకం పెట్టినా కూడా పేదల వరకు చేరకపోవటం ఆ పథకాలు. సో మాల్ నరిష్మెంట్ అండ్ చైల్డ్ స్టంటింగ్, వేస్టింగ్ అని చెప్తాము. ఇవన్నీ కూడా ఏంటి, మనము ఛాలెంజెస్ ఇన్ అబ్యూసెస్ కింద. సో ఇండియాలో ఒకసారి చూద్దాము ఎలా ఉంది మనకు చైల్డ్ అబ్యూస్ అనేది. ఇదొక హిడెన్ ఫినామినా అని అంటాం అనమాట. అంటే ఒకవేళ జరిగినా కూడా మనము ఆ ఫ్యామిలీ బయట పెట్టదు, అది ఏదైనా కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళ వరకే పెట్టుకుంటారని చెప్తాము. సో ఈ అబ్యూజెస్ కింద మనము చైల్డ్ లేబర్ చెప్పచ్చు, ప్రాస్టిట్యూషన్ చెప్పచ్చు, చైల్డ్ మ్యారేజెస్ చెప్పచ్చు, ఇవన్నీ కూడా చెప్పచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఏవైతే ఈ చైల్డ్ రేప్ కేసెస్ ఉన్నాయో ఇండియాలో 80-85% తెలిసిన వాళ్ళే చేస్తారనమాట. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు లేకుంటే ఆ కుటుంబానికి తెలిసిన వాళ్ళే చేస్తారనమాట అవన్నీ. సో ఇదేంటి, ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక వర్స్ట్ థింగ్ అనమాట. వాళ్ళ జీవితంలో ఇంకెవ్వరిని నమ్మరు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నమ్మరు. సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే ఇవి చాలానే ఉన్నాయి. లైక్ ఫ్యామిలీలోనే బ్రదరే చేయటము, లేకుంటే ఫాదరే చేయటము, లేకుంటే అంకులే చేయటము, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఆంటీలే చేయటము అబ్బాయిలకి. ఈ రకంగా మనము ఈ కేసెస్ని చూడొచ్చు అనమాట. చైల్డ్ రేప్ కేసెస్ ఇన్ అవర్ కంట్రీ ఎస్పెషల్లీ 80-85% కేసెస్ని మనం చూడొచ్చు. ఇంకా మనకేంటి మెయిన్ వాళ్ళెవరు, ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. అండ్ విక్టిమ్స్ ఏంటి, భయంతో, ఒకటి సోషల్ స్టిగ్మాతో వాళ్ళు రిపోర్ట్ చేయరనమాట. ఒకవేళ రిపోర్ట్ చేసినా కూడా ఆ ఏదైతే జస్టిస్ వస్తుందో ఆ జస్టిస్ వల్ల ఎవరైతే అనుభవించుంటారో ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు, వాళ్ళకు అది మానసికంగా వాళ్ళకు మైండ్లో ముద్ర పడిపోయి ఉంటుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు కూడా ఏం చేయలేరు అనమాట. ఇంకొకటి ఏంటి, పోలీస్ అండ్ టఫెస్ట్ లాస్ అనేవి ఈ ఎంత తీసుకొచ్చినా కూడా మనకు ఈ పాక్సో యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చినా కూడా మనకి
ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో అవి ఆగట్లేదు. ఇంకొకటి ఏంటి, మనకు జైలు సెంటెన్స్ అనేది కూడా సరిపోదు, దానికంటే ఇంకా కఠిన చర్యలు అనేది తీసుకోవాలి అని చెప్తారనమాట. ఎందుకు, ఇది ఒక లైఫ్ లాంగ్ ట్రామాని వాళ్ళు డీల్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ మెనీ రేప్ కేసెస్ ఎక్కడ జరుగుతాయంటే అర్బన్ స్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు అర్బన్ సిటీస్ ఉంటాయి, అర్బన్ సిటీస్లో కూడా ఈ కొన్ని స్లమ్స్ ఉంటాయన్నమాట. స్లమ్స్ అంటే ఎవరు మంచిగా ఈ కన్స్ట్రక్షన్ అనేది లేకుండా ఈ ఎవరైతే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉంటారో, ఈ మైగ్రెంట్స్ ఉంటారో అక్కడ, వాళ్ళంతా ఏంటి ఒక పాకల్లాగా వేసుకుంటూ ఉంటారనమాట. ఆ పాకల్లోనే వాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. సో ఒక సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు వాళ్ళకి. సో ఏం జరిగినా కూడా ఒకవేళ జరిగినా కూడా పక్క వాళ్ళకి తెలియకుండా దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఫ్యామిలీస్లోనే. సో ఈ రకంగా అర్బన్ స్లమ్స్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ చైల్డ్ అబ్యూజర్స్ అనేది మనం చెప్తాము. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకి ఏమున్నాయి సేఫ్ గార్డ్ చేయడానికి అని అంటే, కాన్స్టిట్యూషన్ మనకు చాలానే ప్రొవిజన్స్ ఇచ్చింది ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్కి. సో ఇంకా ఏమి ఇచ్చింది మనకు, స్పెషల్ లాస్ ఇచ్చింది, పాలసీస్ కూడా ఇచ్చిందని చెప్తాము. ఇంకా ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి, ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు హోంవర్క్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇండియన్ పాలిటీ బుక్ ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో, లక్ష్మీకాంత్ కానీ ఇంకా ఏదైనా సరే మీరు ఇండియన్ పాలిటీ బుక్ ఏదైనా ఫాలో అవుతే మీరు ఈ ఆర్టికల్స్ అన్నీ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. సో మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే ఇంకా కూడా బాగా మీరు గుర్తుపెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆర్టికల్స్ అన్నీ ఎందుకును, ప్రొటెక్షన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ వెల్ బేరింగ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇంక్లూడింగ్, ఆ పీపుల్లో ఏంటి పిల్లలు కూడా ఇంక్లూడ్ అవుతారు. మరి ఇండియా ఇంతవరకు ఏం చేసింది అని అంటే, ఒకటి ఆరంభ్ ఇండియా అనేది ఒక ఎన్జిఓ ఉందన్నమాట, ముంబై బేస్డ్ ఎన్జిఓ. ఓకే, వీళ్ళేంటి మనకు ఈ చైల్డ్ అబ్యూస్ కేసెస్ని తీసుకుంటారనమాట. ఫస్ట్ ఆన్లైన్ రిపోర్టింగ్ పోర్టల్ అని చెప్తాము, రిపోర్టింగ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. సో ఎవరైనా చైల్డ్ అబ్యూస్ జరిగితే మీరు ఆ వీడియో తీసి ఈ పోర్టల్లో ఆరంభ్ ఇండియాలో మీరు అది అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇంకో పోర్టల్ ఏంటి మనకు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఇందులో కూడా మనం చైల్డ్ అబ్యూస్ని రిపోర్ట్ చేయొచ్చు. ఇంకా జయరాం రమేష్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చిందనమాట, ఏమని, అలర్టింగ్ ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే జరుగుతుందో సోషల్ మీడియాలో, దాని మీద ఒక రిపోర్ట్ కూడా రికమెండేషన్స్ కూడా ఇచ్చింది గవర్నమెంట్కి అని చెప్తాము. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి, చైల్డ్ ఫ్రెండ్లీ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయాలి. సో చైల్డ్ అబ్యూస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీస్ వాళ్ళ వరకే పెట్టుకోకుండా వాళ్ళ బయటికి వచ్చి పోలీసులకు రిపోర్ట్ చేయాలి అని. ఇంకొకటి మనము ఆపరేషన్ మేఘ్ చక్ర అని చెప్తాము. ఇదేంటంటే ఇండియా గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్ హెల్ప్తో, ఇంటర్పోల్ హెల్ప్తో ఈ చైల్డ్ పోర్నోగ్రఫర్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళని క్యాచ్ చేయడానికి ఈ ఆపరేషన్ మేఘ్ చక్ర అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఇది మనకు సిబిఐ చేస్తుందన్నమాట, సిబిఐ చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 54 గ్రూప్స్గా వీళ్ళు డివైడ్ అయ్యి ఇండియా మొత్తము చాలామంది పోర్నోగ్రఫర్స్ని వీళ్ళు క్యాప్చర్ చేశారనమాట. మరి ఇంకా మేజర్ ఇనిషియేటివ్స్ ఒకసారి చూద్దాము. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి మనం చూసినట్లయితే చైల్డ్ అబ్యూస్ ప్రివెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అనేది ఒకటి సెల్ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బేటీ బచావ్ బేటీ పడావ్, ఇంకా జువెనైల్ జస్టిస్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ 2000, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 అని చెప్తాము. ఒకసారి పాక్సో యాక్ట్ చూద్దాము. పాక్సో యాక్ట్ అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్తాము. ఇది మనకు 2012లో వచ్చింది. ఇదేంటి, స్ట్రింజ్ లీగల్ లాస్ అనేవి మనకు ప్రొవిజన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఈ 18 ఇయర్స్ కింద ఏజ్ ఎవరికైతే ఉంటుందో పిల్లలకు, వాళ్ళని ఎవరైనా కూడా సెక్షువల్ అటెంప్ట్ చేశారనుకోండి, వాళ్ళని సెక్షువల్ అసల్ట్ కింద తీసుకొని వాళ్ళకు జైలు శిక్ష వేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అండర్ సెక్షన్ 375 కింద కానీ, ఈ ఐపీసీ సెక్షన్ 375 కింద ఒకవేళ అమ్మాయి ఎవరైనా 16 ఇయర్స్ ఏజ్ ఉందనుకోండి, ఓకే, 16 ఇయర్స్ ఏజ్ అంటే అడోలసెంట్ ఏజ్ అని చెప్తాము. 16 ఇయర్ ఏజ్, ఈ అడోలసెంట్ ఏజ్ అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఆ సెక్షువల్ ఫిజికల్ కాంటాక్ట్కి అయినా కూడా అది రేప్ కిందకే కన్సిడర్ చేస్తారనమాట. ఇదేంటి, పాక్స్ యాక్ట్ కింద ఇవన్నీ వస్తాయి మనకు. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీన్ని మేనేజ్ చేస్తుందని చెప్తాము. ఇంకా ఈ బాక్స్ అనేది ఇంకొకటి, ఇదేంటి మనకు ఆన్లైన్లోనే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకుండా.
నెక్స్ట్ ఎన్సిపిసిఆర్ అని ఇంకొకటి చెప్తాము, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్తాము. వీళ్ళేంటి మనకు లాస్ అండ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తారనమాట. దీని కింద ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఇది సజెషన్స్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్కి. ఇంకా మనము ఐసిపిఎస్ స్కీమ్ ఒకటి చెప్తాము, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీము. ఇదేంటి గవర్నమెంట్ అండ్ సివిల్ సొసైటీ ఇద్దరు కలిసి ఇది ఎయిమ్తో ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారనమాట పిల్లల కోసము. సో దీంట్లో ఏంటి వీళ్ళు చేసేది అంటే వీళ్ళేంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, స్ట్రెంథనింగ్ స్ట్రక్చర్స్, ఎన్హాన్స్ క్యాపబిలిటీస్ ఎట్ ఆల్ లెవెల్స్, ఒక డేటాబేస్ క్రియేట్ అంటే ఇదేంటి మ్యాక్సిమం ఆన్లైన్ లెవెల్లో బాగా జరుగుతుంది అని చెప్తాము. సో డేటా అనేది కలెక్ట్ చేయడం, డేటా అనేది కలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ డేటాను యూజ్ చేసి మన పాలసీ మేకర్స్, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, పాలసీలు లాస్ని తీసుకొస్తుందన్నమాట బెటర్ అవుట్కమ్ కోసము. ఇంకా మనం చూసినట్లయితే ఆపరేషన్ స్మైల్ అని ఒకటి చెప్పుకుంటాము. ఆపరేషన్ స్మైల్ ఏంటి అంటే ఎవరైతే పిల్లలు కిడ్నాప్ అవుతారో ఆ కిడ్నాప్ అయిన పిల్లల్ని, ఇంకా మిస్ అయిన పిల్లల్ని, వీళ్ళన్నింటినీ ఒకటి రెస్క్యూ చేయడం, రెస్క్యూ చేసిన తర్వాత రీహాబిలేట్ చేయడం, అంటే వాళ్ళకు వసతులు, నివసించడానికి వసతులు, వసతులు, ఫుడ్ అండ్ క్లాతింగ్ అనేది ప్రొవైడ్ చేయడం ఈ ఆపరేషన్ స్మైల్ ఆర్ ఆపరేషన్ ముస్కాన్ అని కూడా అంటాం. ఇది మనకు హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కండక్ట్ చేస్తుందని చెప్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని చెప్తాము. ఈ ఆర్టీఈ యాక్ట్ ఏంటి మనకు అంటే ఖచ్చితంగా 6 వయసు నుంచి 14 వయసు ఉండే పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి అనేది ఇది ఏమని చెప్తాము. ఇదేంటి మనకు ఎడ్యుకేషన్ అనేది రైట్ టు లైఫ్ కిందికి వచ్చిందనమాట. అంటే ఆర్టికల్ 21 కిందికి వచ్చింది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, మనకు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కిందికి ఇచ్చింది. సో ఇందులో కూడా మనకు 25% రిజర్వేషన్ అనేది ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సోషల్లీ బ్యాక్వర్డ్ కానీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ, ఇంకా ఫిజికలీ డిసేబుల్డ్, ఎస్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ 25% రిజర్వేషన్ అనేది ఇచ్చిందనమాట గవర్నమెంట్. ఇంకా ఏంటి మనకు అంటే చైల్డ్ అప్రోప్రియేట్ ఏజ్ అనేది మనకు నాన్ అడ్మిటింగ్ చైల్డ్ అంటే వయసు దాటినా కూడా వాళ్ళు చేరొచ్చు అనమాట స్కూల్లో. ఒకవేళ మరి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏంటి, వాళ్ళిద్దరూ ఫైనాన్షియల్లీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట రెస్పాన్సిబిలిటీస్. అంటే ఫండ్స్ సెంటర్ నుంచి వస్తాయి, స్టేట్ నుంచి, ఇద్దరి నుంచి వస్తాయని చెప్తాము. దేని కింద, ఈ యాక్ట్ కింద. ఇంకా ఏంటి లేడ్ ఆన్ ద నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఆర్టీఈ యాక్ట్ ఇస్తుందన్నమాట. ఏంటి స్టూడెంట్స్ టీచర్ రేషియో అనేది, ప్యూపిల్ టీచర్ రేషియో అనేది, ఇంకా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కూల్లో వర్కింగ్ డేస్ ఎన్ని, టీచర్లో వర్కింగ్ డేస్ ఎన్ని, టీచర్ వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా మనకి పాలసీ ఇస్తుందన్నమాట. ఇంకా ఏంటి అతి ముఖ్యమైనది మనము నో డిటెన్షన్ పాలసీ అని ఒకటి చెప్తాము. ఇదేంటంటే 8th క్లాస్ అయ్యే వరకు ఏ పిల్లల్ని కూడా ఎగ్జామ్లో ఫెయిల్ చేయకూడదు అని చెప్తామన్నమాట. దాన్నే నో డిటెన్షన్ పాలసీ అని చెప్తాము. సో ఇదేంటి అంటే 8th క్లాస్ వరకు ఖచ్చితంగా అందరూ కూడా పాస్ అవుతూ ఉంటారనమాట ఎగ్జామ్స్ అన్నీ. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ 8th క్లాస్ అంటే 7th క్లాస్లోనే ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకా చాలే చదివింది, ఏ గారేజ్ షెడ్లోనూ పనిచేయి, నువ్వు ఏ ఇంట్లోనూ వంట చేసుకుంటూ ఉండు అని పిల్లలకి నేర్పించడం స్టార్ట్ చేస్తారు. అదే ఈ 8th క్లాస్ వరకు అంటే డ్రాప్ అవుట్ రేట్ అనేది తగ్గించడానికి ఇది పెట్టారు అని చెప్తారనమాట. అంటే పిల్లల్లో డ్రాప్ అవుట్ రేట్ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యేలాగా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, చైల్డ్ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గుతాయి అని చెప్తాము. మనము ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఇక్కడ పెంచాల్సి వస్తుంది, ఎందుకంటే పిల్లల్లో ఆ అకౌంటబిలిటీ ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఏంటి మనము ఇంకా మనకి యాక్ట్ ఏమిస్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిప్లాయిడ్ టీచర్ ఫ్రమ్ నాన్ ఎడ్యుకేషనల్ వర్క్. అంటే మనకు ఈ బీఎడ్ వీళ్ళనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ నుంచి ఉన్నారో, టీచింగ్ ప్రొఫెషన్కి కోర్స్ చేస్తారో వాళ్ళని ఎక్కువగా మనకి ఈ యాక్ట్ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్తాము. ఇంకేంటి నాన్ ఎడ్యుకేషనల్ వర్క్ ఏదైతే ఉందో అది చెయ్యొద్దు అని చెప్తుందనమాట. ఇంకేంటి ఆ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్స్కి టు లోకల్ అథారిటీస్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ పార్లమెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఇవన్నీ కూడా ఏంటి వీటన్నిటికీ కూడా వాళ్ళు వాడుకుంటారు. కానీ ఈ ప్రొవిజన్స్ ఈ యాక్ట్ ఏం చెప్తుంది, ఇట్ ఆల్సో అది మీరు వాడొద్దు అని చెప్తుందనమాట. అంటే అది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలా మిస్యూజ్ చేయకూడదు అని కూడా మనకు ఈ పాలసీ చెప్తుందనమాట. ఇంకా ఏమేమి ప్రొహిబిట్ చేస్తుంది
మనకి పాలసీ అంటే ఒకటి ఫిజికల్ పనిష్మెంట్, అంటే ఎవరిని కానీ పిల్లల్ని టీచర్లు కొట్టకూడదు, అది శారీరకంగాను తిట్టకూడదు కొట్టకూడదు రెండు. ఇంకా స్క్రీనింగ్ ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఈ టెస్ట్లు ఉంటాయి కదా మామూలుగా ఈ పెద్ద పెద్ద సిటీస్లో స్కూల్స్లో పేరెంట్స్ని కూడా పిలిచి ఇంటర్వ్యూస్ చేస్తారనమాట. ఆ టెస్ట్లు స్క్రీనింగ్ అనేది ఉండద్దు, అంటే స్క్రీనింగ్లో ఫెయిల్ అయితే పిల్లలకి అడ్మిషన్ ఉండదు, సో వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. సో ఈ స్క్రీనింగ్ అనేది ఉండద్దు. ఇంకా క్యాపిటేటివ్ ఫీజు ఉండద్దు, అంటే ఒక ఎక్కువగా ఫీజు ఉండద్దు. అండ్ ప్రైవేట్ ట్యూషన్స్ అనేవి పెట్టించద్దు టీచర్లతోనూ. టీచర్లు అట్లా ప్రైవేట్ ట్యూషన్లు ఉండే టీచర్లు ఉండొద్దు. ఇంకా ఏంటి, స్కూల్కి ఖచ్చితంగా రికగ్నేషన్ ఉండాలి, గవర్నమెంట్తో గుర్తింపు ఉండాలి, లేకుంటే ఆ స్కూల్ని మూతవేయబడుతుంది. ఇవన్నీ కూడా ఏంటి మనకు ఈ ఆర్టీఏ యాక్ట్లో ఇచ్చారనమాట. సో ఈ ఆర్టీ యాక్ట్లో ఇచ్చినా కూడా మనకు నీడ్స్ ఏంటి, ఇంకా కూడా ఆ ఆర్టీ యాక్ట్ని బెటర్గా మనం ఎట్లా చేస్తాము ఆర్టీ యాక్ట్ని అంటే, ఈ ఆర్టీఏ మనకు మైనారిటీ అండ్ రిలీజియస్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై కాదనమాట. ఇది ఇంతవరకు మనం చదివిన రూల్స్ వాటికి అప్లై కాదు. అంటే మైనారిటీ అండ్ రిలీజియస్ అంటే ఏవి చెప్తామంటే మనము ఈ వేదిక్ పాఠశాల, మద్రసా ఇవన్నీ మనము మైనారిటీ రిలీజియస్ స్కూల్స్ అని చెప్పచ్చు అనమాట. వీటి కిందికి రాదు. సో ఎందుకు వీటి కిందికి రాదంటే, ఇది మనకు వీళ్ళకు సపరేట్గా మనము కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఆర్టికల్ 29 and 30, ఆర్టికల్ 29 and 30 కింద వీళ్ళకు పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఎందుకు, వీళ్ళ రిలీజియన్ని వీళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అండ్ వీళ్ళను డిస్టర్బ్ చేయకూడదు, పక్కన వాళ్ళతో వీళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అని మనకు కాన్స్టిట్యూషనే ఇస్తుంది అనమాట. వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలని. సో వీళ్ళని కూడా ఆర్టీ యాక్ట్ కిందకి తీసుకొస్తే బాగుంటుందని చెప్తాము. ఇంకా టీచర్ ట్రైనింగ్ అనే ప్రోగ్రాంలు అనేది చాలా బాగుండాలి. ఎస్పెషల్లీ ఏంటి మనం అంటే, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా కరికులంలో పెట్టాలి, దాన్ని కూడా తీసుకొచ్చి కరికులంలో పెట్టాలి అని చెప్తాము. ఇంకా మనము ఏం చెప్తాము, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ టీచింగ్ ప్రొఫెషన్ అట్రాక్టివ్గా ఉండాలి, అంటే టీచర్స్ ఏంటి మంచి మంచి పెయింటింగ్స్ వేయించాలి పిల్లలతో. ఆ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అందులో అని చెప్తాము. ఇంకా ఏంటి, సపోర్ట్ ఎడ్యుకేషన్ వితౌట్ బయాసెస్, అంటే ఎలాంటి తేడా లేకుండా, అంటే పిల్లలలో కూడా అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అనే తేడాలు లేకుండా అందరికీ కూడా సమానమైన విద్యని ఆ టీచర్స్ ఇవ్వాలి అని చెప్తాము. ఇంకా ఇవన్నీ కూడా ఏంటి మనం చూసింది చైల్డ్ అబ్యూస్. ఇప్పుడు ఒకసారి మనము ఓవర్కమింగ్ చైల్డ్ అబ్యూస్ ట్రామా, ఒకసారి ఎవరైతే ట్రామాకి చెందిన పిల్లలు ఉంటారో వాళ్ళని ఆ ట్రామాలో నుంచి బయట ఎలా పడేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ థింగ్ మనము థెరపీ ఇస్తామన్నమాట, సైకలాజికల్ థెరపీ. మంచి సైకియాట్రిస్ట్ను సైకాలజిస్ట్ను కలిసి ఒక థెరపీ తీసుకుంటారనమాట. అంటే వాళ్ళు మెల్లమెల్లిగా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారనమాట వాళ్ళకి. సో దీనివల్ల ఆ సైకాలజిస్ట్ వాళ్ళ మనసు ఎంతవరకు గాయపడింది అనేది తెలిసి వాళ్ళకు మంచి మంచి రెమెడీస్ చెప్తారనమాట. లైక్ మెడిటేషను, లేకుంటే బయట వెళ్ళి కలవడము, ఇలా. అదే ఎగ్జాంపుల్ మనము సపోర్ట్ నెట్వర్క్స్ అంటే ఇదేంటి, సర్వైవర్స్ అందరూ ఒక చోట కలిసి ఒకరికొకరు వాళ్ళ స్టోరీస్ని షేర్ చేసుకొని, అంటే వాళ్ళు మాత్రమే కాదు ఇలా బాధపడింది, వాళ్ళ లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నారని. సో వీటిని ఏమంటామంటే సపోర్ట్ గ్రూప్స్ అంటామన్నమాట. ఇలా వాళ్ళు షేర్ చేసుకోవడం. నెక్స్ట్ బిల్డింగ్ రెసిలియన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఇది కూడా ఒక థెరపీ, అంటే థెరపీ లాగనమాట. ఇదేం చెప్తాం మనము, డెవలపింగ్ హెల్తీ రిలేషన్షిప్స్. ఇంకా ఆర్ట్ థెరపీ, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ రెసిలియన్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, మనము కమ్యూనిటీ అండ్ అడ్వకేసీ, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు విక్టిమ్స్ నుంచి సర్వైవర్స్ అయ్యి, ఆ సర్వైవర్స్ కాస్త ఇప్పుడు లాయర్లు ఇలా అయ్యి ఎవరైతే ఇంకా కూడా బాధితులు అవుతున్నారో వాళ్ళకి సహాయపడటం. ఈ రకంగా ఇవన్నీ కూడా మనకు మెజర్స్ అన్నమాట, ఈ చైల్డ్ అబ్యూస్ నుంచి బయటపడటానికి కావాల్సిన తీసుకోవాల్సిన రెమెడియల్ మెషర్స్ ఉన్నవి. సో ఇంతవరకు చైల్డ్ అబ్యూస్ చూసాము. ఇప్పుడు మనం చైల్డ్ లేబర్ అనేది కూడా చైల్డ్ అబ్యూజే, ఓకే. కానీ చైల్డ్ లేబర్ అనేది సపరేట్గా మనం డిస్కస్ చేయాల్సిన ఇష్యూ. అందుకు దీన్ని సపరేట్గా సిలబస్లో కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. మరి చైల్డ్ లేబర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో చైల్డ్ లేబర్ అంటే మనము బాల కార్మికులు అని చెప్తాము, అంటే చిన్నపిల్లలతో పని చేయించుకోవడం అని చెప్తాము. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ILO అంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, ఎవరైతే పిల్లలు వాళ్ళ చిన్నతనానికి అంటే వాళ్ళ బాల్యానికి నోచుకోరో, అంటే వాళ్ళ బాల్యాన్ని ఇలా ఈ ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్లో ఎక్కువ పెట్టేస్తారో, సో వాళ్ళని మనము ఏమంటాము, చైల్డ్ లేబర్స్ అని చెప్తుంది అనమాట మనకు ILO. మరి వర్క్ అంటే ఏంటి, ఈ వర్క్ అనేది ఎన్ని రకాలుగా ఉంది మనకంటే,
వర్క్ అనేది మనం చూసినట్లయితే ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసినా కూడా అది చైల్డ్ లేబరే. ఎక్సెసివ్‌గా హోంవర్క్ ఏదైతే స్కూల్ వాళ్ళు ఇచ్చింటారో దాన్ని చేసినా కూడా దాన్ని కూడా చైల్డ్ లేబర్ కిందకే కన్సిడర్ చేస్తారంట. ఎందుకు? ఆ ఎక్సెసివ్ హోంవర్క్ ఒకసారి చూస్తే మనము అది ఒక మెంటలీ పిల్లల్ని డ్రైన్ చేస్తుంది అని చెప్తామనమాట. అది కూడా వాళ్ళను ఒక హెవీ డ్రైనింగ్ అనేది జరుగుతుంది వాళ్ళ బ్రెయిన్‌కి. దీన్ని కూడా ఏమంటారు, వాళ్ళు దీనివల్ల వాళ్ళ బాల్యానికి నోచుకోలేరు. మంచి హ్యాపీగా వాళ్ళు చిన్నతనానికి నోచుకోలేరు కాబట్టి దీన్ని కూడా వాళ్ళు చైల్డ్ లేబర్ కిందకే కన్సిడర్ చేస్తామని చెప్తారనమాట. సో ఈ వర్క్ అనేది ఏంటి మనకు ఈ ప్రీమెచ్యూర్డ్ అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఇప్పుడేంటంటే 1.5 ఏజ్కే ఈ కిడ్స్ స్కూల్కి వేసేస్తున్నారనమాట. అంటే ప్లే స్కూల్స్ అని ఉంటాయి. ప్లే స్కూలే కాకుండా ప్లే స్కూల్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఆ రకంగా వేయడం ఇది చైల్డ్ లేబర్ కిందకే మనం చెప్తామన్నమాట. సో ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్లయితే ఇంకా ఈ అంగన్వాడీ రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక 5 years అమ్మాయి స్కూల్కి వెళ్ళిందనమాట. స్కూల్ అంటే ఇది అంగన్వాడికి వెళ్ళింది. అంగన్వాడీ బడికి వెళ్తే ఆ అమ్మాయి ఏడుస్తుంటే అంగన్వాడీ టీచర్ ఏం చేసిందంటే, నువ్వు ఏడుస్తావా, ఏడు పాపకుంటే నీకు వాతలు పెడతానని ఆ అమ్మాయి 2 బుగ్గలకి పాపం మూతి పైన వాతలు పెట్టేసిందనమాట. సో ఈ రకంగా దీన్ని కూడా మనం ఏమంటాము, చైల్డ్ అబ్యూజ్ అని అంటాము. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, దీన్ని మనము చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ అబ్యూజ్ రెండిటి కింద కూడా మనం తీసుకుంటాం అన్నమాట. ఇది ఎప్పటి వరకు మనం ఈ చైల్డ్ లేబర్ మనము ఏజ్ కింద కౌంట్ చేస్తే మనం ఎప్పటి వరకు అంటే, ఎవరైనా పిల్లలు ఒకవేళ పని పరంగా మనం తీసుకున్నట్లయితే ఫిజికల్ వర్క్ పరంగా తీసుకుంటే ఎవరైనా పిల్లలు 14 ఏళ్ళ వయసు కంటే తక్కువ ఉండే పిల్లల్ని ఏ షాపుల్లోనో లేకుంటే దుకాణాల్లోనో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని చైల్డ్ లేబర్స్ అని అంటాము. అండ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 దీన్ని ఈ చైల్డ్ అని డిఫైన్ చేస్తుందన్నమాట. ఈ ఏజ్లో ఉన్న పిల్లలు వాళ్ళని చైల్డ్గా కన్సిడర్ చేస్తామని చెప్తుందన్నమాట. ఓకే, ఈ ఎంతో వేల మంది పిల్లలు ఏంటి మనకు అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చాలామంది పిల్లలు ఇప్పుడు స్కూల్లే చూసాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనము ఇంకొకటి ఎగ్జాంపుల్ మనము చాలామంది పిల్లలు ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నైజీరియా అలా ఏంటంటే చిన్న పిల్లల్ని వచ్చి అబ్డక్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. అబ్డక్షన్ అంటే ఎత్తుకెళ్ళిపోవడము, లేకుంటే భయపెట్టి తీసుకుపోవడము, లేకుంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసో తీసుకుపోయి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి వాళ్ళని టెర్రరిస్టులుగా చేయడం చేస్తారనమాట. వాళ్ళని ఏమని అంటారంటే చైల్డ్ సోల్జర్స్ అని అంటారనమాట. ఓకే, 2005 నుంచి 2022 వరకు మనం చూసినట్లయితే 105,000 మంది పిల్లలు ఇప్పటి వరకు రిక్రూట్ అయ్యారు ఇలా చైల్డ్ సోల్జర్స్గా. అంటే ఇప్పుడు చూడండి, 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకు తుపాకులు ఇచ్చి కాల్చండి అని నేర్పిస్తున్నారు, ఒకరిని చంపండి అని. సో అంతేకాకుండా వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారంటే ఫైటర్లుగానే కాదు, ఇంకా స్కౌట్స్ అంటే కుక్కలు వంట చేయడానికి కానీ, గార్డింగ్కి, మెసేజ్లు పంపడానికి మెసెంజర్లుగా కానీ ఇలా రకరకాలుగా వాడుకుంటున్నారు. కానీ అమ్మాయిలు అయితే వాళ్ళను ఇంకా జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటే వాళ్ళను సెక్షువల్ అసాల్ట్కి అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువగా ప్రోన్ అవుతారనమాట, గురవుతారని చెప్తాము. సో దీనికి మనము ఏమేమి చేస్తుంది మరి సొసైటీ అని అంటే, మనకు చాలానే ఎన్జిఓస్ అనేవి ఉన్నాయి పిల్లల్ని ఈ చైల్డ్ లేబర్ నుంచి తీసుకురావడానికి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, బచ్పన్ బచావో ఆందోళన్ అంటే ఏంటి, మనకు చిన్నతనాన్ని ఏదైతే బాల్యాన్ని కాపాడే ఆందోళన అంటే ఏమంటాం మనము, ఆందోళన అని అంటాం, రైట్. సో బాల్యాన్ని కాపాడే ఆందోళన అంటామన్నమాట. దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే మన నోబెల్ లాటరేట్ ఎవరు, కైలాష్ సత్యార్థి దీన్ని స్టార్ట్ చేస్తారనమాట, సేవ్ చైల్డ్హుడ్. సో రీసెంట్లీ వీళ్ళు ఒక 41 పిల్లల్ని వీళ్ళు ఒక టాయ్ ఫ్యాక్టరీ నుంచి, ఒక బొమ్మల ఫ్యాక్టరీ నుంచి ఢిల్లీలో నుంచి బయటికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకటి వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళ ఇంటికి పంపుతారు, లేదా వాళ్ళకి ఇల్లు లేదనుకోండి వాళ్ళే రీహాబిలిటేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళే ఉండటానికి వసతి, క్లాతింగ్ అన్నీ ఇచ్చి వాళ్ళకు చదువు చెప్తారనమాట. సో లీగల్ ఏజ్ ఏంటి, వర్కింగ్ ఏజ్ మనకి ఇండియాలో అంటే 14 years కంటే తక్కువ ఉండే పిల్లల్ని పనిలో పెట్టుకుంటే అది నేరం అని చెప్తాము. ఎంత నేరం అంటే 2 years వరకు వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తాము. ఇదేంటి
మనము చిల్డ్రన్. నెక్స్ట్ అడోలసెంట్ ఏజ్. అడోలసెంట్ ఏజ్ అంటే ఏంటంటే 14 నుంచి 17. అంటే వీళ్ళు ఎయిదర్ పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, మధ్యలో ఉండే పిల్లలు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పనిలో పెట్టుకోవచ్చు. 14 సంవత్సరాల నుంచి 18 లోపు ఉండే వాళ్ళని పనిలో పెట్టుకోవచ్చు. కానీ హజార్డస్ అంటే ఏవైతే పేలుడు పదార్థాలు అవి ఉంటాయో, అంటే మనం ఏం చెప్తామంటే మైన్స్లో కానీ, ఇంకా ఈ క్రాకర్స్ ఫైర్ వర్క్స్లో కానీ, ఇందులో ఈ పిల్లల్ని అయితే పెట్టుకోకూడదు అనమాట. సో ఇది ఎక్కడొచ్చింది మనకు? చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2012లో మనము ఇది చూస్తామన్నమాట. మనకు ఈ అడల్ట్స్ ఈ ప్రికాషన్స్ అనేవి ఇందులో ఉన్నాయని చెప్తాము. ఒకవేళ అలా ఎవరైనా పెట్టారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ని కూడా జైల్లో వేయడం జరుగుతుందన్నమాట ఒకవేళ పెడితే. సో 14 ఏళ్ళ కంటే చిన్నగా ఉండే పిల్లలకి వర్క్లో పర్మిషన్ లేదు అని చెప్తాము. ఒకవేళ పర్మిషన్ ఉంది, కావాలి, 14 ఏళ్ళ వయసు పిల్లలు, 14 కంటే తక్కువ ఉండే పిల్లలు పని చేస్తున్నారు అనుకోండి, అది పని చేయొచ్చు వాళ్ళు. కానీ కండిషన్స్ ఏంటంటే ఆ పిల్లవాడు ఆర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు అన్న తమ్ముడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు ఫ్యామిలీలో హెల్ప్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఏంటి, నాన్ హజార్డస్ అంటే పేలుడు పదార్థాలు ఇలాంటికి సంబంధించిన వృత్తి అయి ఉండకూడదు. సో ఇంకొకటి ఉంది మనకు ఈ చైల్డ్ లేబర్ యాక్ట్లో ఇంకేంటంటే 14 ఏళ్ళ వయసు కంటే తక్కువ ఉండే పిల్లలు పనిచేయచ్చు. ఎలా? ఆర్టిస్టులుగా. అంటే మనం ఈ సినిమాలలో చూస్తుంటాం చిన్న చిన్న పిల్లల్ని అడ్వర్టైజ్మెంట్లోను, ఫిలిమ్స్లో, టెలివిజన్ సీరియల్స్లోను, స్పోర్ట్స్ యాక్టివిటీస్లోను మనం చూడొచ్చు అనమాట పిల్లల్ని. ఓకే, దానికి ఇది ఎగ్జంప్షనే. 14 ఏళ్ళ వయసు తక్కువ కంటే పిల్లలు, ఇది ఎగ్జంప్షన్. కానీ సర్కస్లో అలాంటి వాటిలలో పని చేయకూడదు. ఎందుకంటే దాంట్లో ఇంకా కూడా ఏంటి, ఈ సేఫ్టీ మెజర్స్ అండ్ కండిషన్స్ అనేవి ఖచ్చితంగా ఇవన్నిట్లో కూడా ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అనేవి పిల్లల కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తాము. సో అడోలసెంట్ ఏజ్. నెక్స్ట్ అడోలసెంట్ ఏజ్ తీసుకున్నట్లయితే 14 నుంచి 18 ఇయర్స్ ఏజ్ అని చెప్తాము. వీళ్ళేంటి నాన్ హజార్డస్ అంటే పేలుడు పదార్థాలు లేకుండా ఉండే దగ్గర అయితే వీళ్ళు బాగా పని చేసుకోవచ్చు అని చెప్తాము. సో దీంట్లో కూడా వీళ్ళకు టైం పీరియడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. వీళ్ళు చూసినట్లయితే వాళ్ళ టైం పీరియడ్ 3 గంటల కంటే ఎక్కువగా కంటిన్యూగా వీళ్ళు పని చేయకూడదు అని చెప్తారనమాట. ఈ యాక్ట్లో మనకుంది. ఇంకా ఖచ్చితంగా గంటకు 3 గంటల్లో ఒకసారైనా వీళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఇంకేంటి, సాయంత్రం అయిన తర్వాత 7 నుంచి ఉదయం 8 వరకు వీళ్ళకు పని అనేది వీళ్ళకు చెప్పకూడదు. ఇంకేంటి, ఈ టోటల్ డే మొత్తంలో పని కేవలం 6 గంటలు మాత్రమే వీళ్ళకు ఉండాలి. ఓవర్ టైం అనేది ఉండద్దు. వారానికి ఒక్కసారైనా వీళ్ళకు హాలిడే ఉండాలి అని చెప్తాము. ఇవన్నీ కూడా ఏంటి, అడాలసెంట్కి ఈ ఎంప్లాయర్ కండిషన్స్ అనమాట, ఫాలోయింగ్ కండిషన్స్. మరి ఈ చైల్డ్ లేబర్ అనేది మనం ఇంతసేపు డిస్కస్ చేస్తాము బాగా. ఈ చైల్డ్ లేబర్ అనేది కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత మనకు ఇంకా కూడా ఎక్కువైంది. ఎలా ఎక్కువైంది అనేది ఇప్పుడు చూద్దాము. ఈ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇవన్నీ కూడా ఏమైనాయి, ఎక్స్పోజ్ అయ్యి ఈ కోవిడ్కి మనకి ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయాయి అని చెప్తాము. అంతేకాకుండా ఓవరాల్గా ఇండియాలో మనం WHO రిపోర్ట్ చూసినట్లయితే ఇండియాలో 5,31,000 మంది, అంటే 5,32,000 అనుకోండి ఓవరాల్గా. సో ఇవన్నీ ఏంటి, రిపోర్ట్ అయినవి మాత్రమే. రిపోర్ట్ కాకుండా ఇంకా ఎంతమంది చనిపోయింటారు. సో వీళ్ళందరూ చనిపోతే ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అనుకోండి, ఆ పిల్లలు అనాథలుగా మిగిలిపోయి వాళ్ళు కాస్త చైల్డ్ లేబర్గా టర్న్ అవుట్ అయిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తాము. దీనివల్ల ఏంటి, పావర్టీ, ఈ పేదరికం అనేది ఆ ఇళ్లల్లో ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ కోవిడ్ వల్ల ఈ చైల్డ్ లేబర్ అనేది ఇంకా కూడా ఎక్కువగా పెరిగిపోయిందని చెప్తాము. ఒకసారి యూనిసెఫ్ రిపోర్ట్ కానీ మనం చూసినట్లయితే, యూనిసెఫ్ అంటే మనము యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్తాము. 2022 రిపోర్ట్ చూస్తే, ఇంకా యూనిసెఫ్ అండ్ ILO ఇద్దరు రిపోర్ట్, చిల్డ్రన్ ఎక్కువ రిస్క్లో ఉన్నారు గ్లోబలీ, అది కూడా చైల్డ్ లేబర్లో ఎక్కువ రిస్క్లో ఉన్నారని చెప్తాము. ప్రపంచం మొత్తంలో మనం తీసుకుంటే 8.9 మిలియన్ 2022 ఎండ్ కల్లా మనకు చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ కేసెస్ ఉన్నాయి అని చెప్తామన్నమాట. చూడండి, 8.9 మిలియన్ పిల్లలు మనకు ఇప్పుడు చైల్డ్ లేబర్గా ఉన్నారు ఇండియా టోటల్ ఓవరాల్ ప్రపంచంలో. ఒకసారి డేటా చూద్దాము. ఇండియాలో కానీ మనం డేటా చూసినట్లయితే చైల్డ్ లేబర్ మన NCRB రిపోర్ట్ కింద మనం చూసినట్లయితే 982 కేసెస్ ఉన్నాయి ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ కింద. ఈ యాక్ట్ కింద వచ్చేది హయ్యెస్ట్ మనకి ఎక్కడ అంటే
తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి హైయెస్ట్‌గా అని చెప్తాము. ఇంకా అస్సాంలో చెప్తాము. ఓకే. నెక్స్ట్ మనకు అడల్ట్ యాక్షన్ స్టడీ అని ఒకటి ఉంది, ఇండియాలో ఒకటి కండక్ట్ చేస్తుందనమాట. దానివల్ల ఈ కోవిడ్ వల్ల ఏమేమి ఇంపాక్ట్ అయ్యాయి ఈ పిల్లలకు, మైగ్రెంట్ పిల్లలకు అని అంటే ఇదేంటి, ఎస్పెషల్లీ ఈ వర్కింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఈ ఇటుకల బట్టి వాళ్ళు, ఇంకా చిన్న చిన్న టేలా వ్యాపారులు, ఓకే, ఇంకా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా పేరెంట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు, వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావాలంటే, ఓవర్కమ్ కావాలంటే వాళ్ళ పిల్లల్ని కూడా పనిలోకి పెట్టాలి అని అంటారనమాట. ఒకసారి ఇక్కడ ఒక డేటా ఇచ్చాను చూడండి. ఈ డేటా ఏంటంటే 2001 డేటా ఇది. కానీ ఈ ఆక్యుపేషన్స్ కోసం నేను ఈ డేటా ఇవ్వడం జరిగింది. ఈ సెక్టర్స్లో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా కూడా చూడండి. ఈ పాన్, బీటీ, సిగరెట్ దాంట్లలో, కన్స్ట్రక్షన్ దాంట్లలో, ఇంకా డొమెస్టిక్ వర్కర్ అంట, బ్రిక్ అంట అంటే ఇటుకలు బట్టి అంట, కార్పెంటర్ అంట, సిరామిక్, అగరబత్తి, ఇంకా జ్యువెలరీ కట్టింగ్ అంట, వర్క్ షాప్లలోనూ. ఇంకా మనం చూసినట్లయితే పేపర్ మేకింగ్, టైర్లు, రిపేర్లు, ఇంకా డై ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఏంటి మనకు మ్యాక్సిమం కెమికల్స్తో కూడినవి. సో ఇవన్నీ కూడా హజార్డస్ ఆక్యుపేషన్స్ అంటామన్నమాట ఇవన్నీ కూడా. సో ఇంకొక స్టడీ మనం చూసినట్లయితే క్యాంపెయిన్ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, సిఏసిఎల్ అని అంటాము. ఇదేంటి మనకు చెప్పింది అంటే ఈ కోవిడ్ వల్ల 28% ముందు ఉన్నింది, కోవిడ్ తర్వాత ఇది కాస్త 79% అయింది అని చెప్తుంది అనమాట ఈ స్టడీ. చూడండి ఎంత ప్రోన్ అయిందో మనకి ఇప్పుడు ఇది. సారీ. ఇంకా ఈ ఐఎల్ఓ న్యూ రిపోర్ట్ కానీ మనం చూసినట్లయితే మనకు 160 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ మనం చూసినట్లయితే ఇంపాక్ట్ అయ్యారు ఈ కోవిడ్ వల్ల. దానివల్ల వాళ్ళకు చైల్డ్ లేబర్ అనేది నెంబర్ అనేది పెరిగింది దీనివల్ల అని చెప్తాము. హైయెస్ట్ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ చైల్డ్ లేబర్ ఎంప్లాయర్స్ మనం చూసుకుంటే యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అని చెప్తాము. మరి కాజెస్ ఏంటి ఈ చైల్డ్ లేబర్కి మనం ఇండియాలో కానీ చూసినట్లయితే అంటే ఒకటి పేదరికం అని చెప్తామన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, పేదరికం అని చెప్తాము. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు, డబ్బు లేదు, దానికి ఏం చేస్తారు, వాళ్ళు పనికి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి, సొసైటల్ నార్మ్స్ అంటే ఫ్యామిలీలోనే ఇప్పుడు చదువుకొని నువ్వు పెద్దగా సాధించేది ఏముంది, మన ఏదైతే వ్యాపారం ఉందో మన వంశపారంపర్యంగా అదే చేసుకుంటే చాలు అని ఇంకొకటి సొసైటల్ నార్మ్. ఇంకొకటి ఏంటి, ల్యాక్ ఆఫ్ డీసెంట్ ఆపర్చునిటీస్ ఫర్ అడల్ట్స్ అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకే మంచి వేతనాలు లేవు అని అనమాట. సో వాళ్ళకి డబ్బు తక్కువ వస్తే వాళ్ళకి ఇల్లు గడవదు, అందుకే ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పనిలోకి పెడతారనమాట. ఈ రకంగా డీసెంట్ ఆపర్చునిటీస్ లేవు. ఇంకేంటి, పూర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్లో కూడా మంచి స్కూల్ లేదు, చెట్ల కింద పుట్ల కింద వాళ్ళకు చదువు చెప్తూ ఉంటారు, లేకుంటే పాడుపడ్డ బిల్డింగ్లలో పెడుతుంటే స్కూల్ గోడలు కూడా ఎంతోమంది పిల్లల మీద పడి చనిపోవడం కూడా జరిగింది. అలాంటి కేసెస్ కూడా మనం చూస్తామన్నమాట. ఇదేంటి పూర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా ఏంటి, ఎమర్జెన్సీస్ లైక్ ఏదైనా ఒకవేళ విపత్తు వచ్చిందనుకోండి, ఈ వానలు, వరదలు, వీటి వల్ల కూడా ఏమవుతుంది, ఈ స్కూలింగ్ అనేది మూతపడిపోతుంది. అందుకు ఫస్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు, పిల్లలు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్తాము. మరి కోవిడ్-19 వల్ల ఏమైంది మనకంటే, ఒకటి లివింగ్ స్టాండర్డ్ అనేది పడిపోయిందని చెప్తాము. ఎందుకంటే డబ్బు అనేది లేదు, షాపులన్నీ మూసుకుపోయాయి. అప్పుడు ఏంటి, వాళ్ళు పేదరికంలోకి ఇంకా ఎక్కువ జారుకున్నారనమాట. నెక్స్ట్ గార్డియన్షిప్ పోయింది, అంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు ఇద్దరికి కోవిడ్ వచ్చి చనిపోతే ఆ పిల్లలు అనాథలు అయిపోయారనమాట. ఈ రకంగా గార్డియన్షిప్ అనేది పోయింది. సో వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడానికి పిల్లలకి ఎవరు లేరని చెప్తాము. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డిటరేట్ అయిపోయాయి, అంటే మనకు లాక్డౌన్ అయినప్పుడు ఏమైంది, ఈ ట్రేడింగ్ అనేది ఆగిపోయిందని చెప్తాము. దానివల్ల ఇంటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పడిపోయింది. సో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. సో ఇదేంటి మనకు ఈ ఆపర్చునిటీ సప్లై చైన్ అనేది తెగిపోయిందని చెప్తాము. ఇంకా రైజ్ ఇన్ ఇన్ఫార్మాలిటీ అంటే ఏంటి, ఇందులో ఏంటి, మళ్ళీ ఈ పిల్లల్ని ఎక్కువగా ఈ ఇన్ఫార్మల్ వర్క్స్, ఈ అగ్రికల్చర్ అంటే డొమెస్టిక్ వర్క్ అంటే ఇళ్ళల్లో పనిచేయటము, స్ట్రీట్ వెండింగ్ అంటే టేలాలు పెట్టడము, ఇంకా మైనింగ్, కన్స్ట్రక్షన్, ఇలా ఇన్ఫార్మల్గా పిల్లల్ని తీసుకొచ్చి ఎంప్లాయ్ చేపిస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటి, వీళ్ళైతే తక్కువ డబ్బుకే వచ్చేస్తారనమాట ఆ కూలి పనికి. ఇంకా మైగ్రేషన్, కొందరేంటి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అయిపోవడం. సో దీనివల్ల ఏమైంది,
కొందరైతే పిల్లలు తప్పిపోవడం కూడా జరిగింది. దీనివల్ల ఏంటి, ఒకటి వాళ్ళని వేరే వాళ్ళు క్యాప్చర్ చేసి చైల్డ్ లేబర్ అంటే ఈ బెగ్గింగ్, స్ట్రీట్ బెగ్గింగ్ ఉంటాయి కదా మనకు సిగ్నల్స్ దగ్గర, అలా పిల్లల్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కొందరైతే చిన్న చిన్న పిల్లల్ని ఒక సంవత్సరంలోనే నెలల బిడ్డలనే వేసుకొని సిగ్నల్స్ దగ్గర తిరుగుతూ ఉంటారనమాట, డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని. సో వాళ్ళనైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడే కానీ ఎంకరేజ్ చేయకండి. అసలు వాళ్ళ పిల్లలు కాదు, అది కూడా వాళ్ళు ఏ కిడ్నాప్ చేసుకొచ్చిన పిల్లలు అయి ఉంటారు. పాపం మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో. సో ఈ రకంగా కూడా మనకు చైల్డ్ లేబర్ అనేది, అది కూడా మనం చైల్డ్ లేబర్ అని చెప్తామన్నమాట. కొన్నిసార్లు అయితే పిల్లల్ని కావాలని వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తారనమాట, విరిచేసి కూర్చోపెడతారు అక్కడ, జాలి చూపించి డబ్బులు వేస్తారని. సో ఇంకా ఏంటి, మనం చూసాం కోవిడ్ వల్ల ఏమైంది, మనకు టెంపరీగా స్కూళ్ళు కూడా మూత పట్టుకోవడం జరిగింది. అందరి ఆన్లైన్ కోర్సెస్ పెట్టినా కూడా ఆన్లైన్ లెర్నింగ్ అనేది చాలామందికి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు అవైలబిలిటీ, ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారనమాట. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి చైల్డ్ లేబర్ వల్ల అంటే, ఒకటి హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అయిపోతుంది అంటాము. ఎందుకు, ఇదే పిల్లవాడు ఒక కూలీగా పనిచేసే బదులు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే మంచి ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. అదే కూలీగా ఉంటే ఎప్పటికీ కూలీలాగానే మిగిలిపోతాడని చెప్తాము. నెక్స్ట్ పెర్పెచువేషన్ ఆఫ్ పావర్టీ అండ్ చైల్డ్ లేబర్. ఇదేంటి, దీనివల్ల ఏమవుతుంది, అన్స్కిల్డ్ వర్క్ అనేది ఆ పిల్లవాడు నేర్చుకుంటాడు, స్కిల్డ్ వర్క్ అనేది నేర్చుకోడు, ఎప్పటికీ పేదరికంలోనే ఉంటాడు. టెక్నాలజీ ప్రాసెస్ అండ్ ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఏమవుతుంది దీనివల్ల. సో పిల్లలు ఆడి వరకే ఉండి కూలీగానే ఉంటే ఏమవుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందదు. ఓకే, దేశం కూడా వెనుకపడే ఉంటుందని చెప్తాము. సో డిప్రైవేషన్ ఆఫ్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగం వాళ్ళకి ఏవైతే హక్కులు ఇచ్చిందో అవి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు తీసుకోలేకపోతారనమాట ఆ పిల్లలు, ఎందుకు, ఆ చైల్డ్ లేబర్ వల్ల. నెక్స్ట్ ఏంటి, అండర్మైన్ సోషల్ డెవలప్మెంట్ అండ్ కోహెషన్ అని చెప్తాము. దీనివల్ల ఏంటి, చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, దేనికి, డెమోక్రసీకి ఇంపాక్ట్ అవుతుంది అంటాము. అంతేకాకుండా ఎన్నో అనారోగ్యాల పాలు అవుతారనమాట పిల్లలు, ఎస్పెషల్లీ మైన్స్లో పనిచేసే వాళ్ళైతే ఫిజికల్గా కానీ, ఆ రాళ్ళు మీద పట్టడం కానీ, పేలుడు పదార్థాల మీద పట్టడం కానీ, ఇంకా పాయిజనస్ గ్యాసెస్ని పీల్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా జరిగి నెగిటివ్ హెల్త్ అవుతుంది వాళ్ళకని చెప్తాము. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ చైల్డ్ లేబర్ని ఆపటానికంటే, ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 దీన్ని ఒకటి పెట్టింది, తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986. ఇదేంటి, మనకు పిల్లల్ని బ్యాన్ చేస్తుంది. 14 years పిల్లలను, 14 years కంటే తక్కువ ఉండే పిల్లలు పని చేయకూడదు ఎంప్లాయ్మెంట్లో, లేకుంటే వాళ్ళకు జైలు శిక్ష పడుతుంది 2 ఏళ్ళ వరకు, ఎవరైతే పనిలో పెట్టుకున్నారో అని. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ సెక్షన్ 67 ఏం చెప్తుంది మనకు, ఈ 14 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హజార్డస్, పేలుడు పదార్థం దగ్గర వాళ్ళు పని చేయకూడదు అని చెప్తుంది. వాళ్ళకు వర్కింగ్ అవర్స్ ఒకటి ఇచ్చిందనమాట. వర్కింగ్ అవర్స్, ఈ వర్కింగ్ అవర్స్లోనే ఉండాలి. ఇంకా అడల్సెంట్ వాళ్ళు ఏంటి, నాన్ హజార్డస్లో మాత్రమే వీళ్ళు పనిచేయాలి. ఎవరే కానీ 18 years వరకు హజార్డస్ అంటే పేలుడు పదార్థం ఉండే దగ్గర పిల్లలు పనిచేయకూడదు. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987. ఇదేంటి, మనకు ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేటింగ్, ఇదేంటి మనకు ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఈ యాక్ట్. ఇంకా NCLP అని ఇంకొకటి చెప్తాము, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. ఇదేంటి, మనకు ఈ వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం పిల్లలకు, మిడ్ డే మీల్ స్కీమ్ అంట, స్టైపెండ్ అంట, హెల్త్ కేర్ అంట, రెస్క్యూడ్ చిల్డ్రన్కి. సో నాన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా ఈ స్కూలింగ్ సిస్టమ్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట NPCL స్కీమ్ కింద. నెక్స్ట్ ఇంకొకటి పెన్సిల్ పోర్టల్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. పెన్సిల్ పోర్టల్ ఏంటి అంటే, ఇది ఆన్లైన్లో కేసెస్ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా ఒక చైల్డ్ లేబర్ ఉన్నారంటే ఈ పెన్సిల్ పోర్టల్లోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. అక్కడ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కేసెస్ని డీల్ చేస్తారనమాట. ఎవరు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనమాట తీసుకొచ్చింది మనకు ఈ వెబ్సైట్ని. ఇంకేంటి, మనము ILO కన్వెన్షన్స్ కానీ చూసినట్లయితే మినిమం ఏజ్ కన్వెన్షన్, వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ లేబర్ కన్వెన్షన్ అని 2 ఉన్నాయి. సో ఇదేం చెప్తుంది మనకు, ILO మనకు 14 years కంటే తక్కువ ఏజ్ ఉండకూడదు అని చెప్తుంది. ఉండే పిల్లలు ఖచ్చితంగా పనిచేయకూడదు అని చెప్తుంది.
ఇంకా మనము ఈ వర్స్ట్ ఫార్మ్స్ ఏంటి, వర్స్ట్ ఫార్మ్స్లో మనం చూసినట్లయితే చైల్డ్ లేబర్ కింద ఈ చైల్డ్ లేబర్, ప్రాస్టిట్యూషన్, అమ్మాయిలు అయితే చిన్నపిల్లలు అమ్మాయిలు, ఇంకా పార్నోగ్రఫీ అండ్ ఇల్లిసిట్ అఫైర్స్ అంటే ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఈ హజార్డస్ ఈ మైన్స్లో పనిచేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటి వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్ కింద ఇవన్నీ ఇస్తారనమాట ILO. మరి స్టెప్స్ టు బి టేకెన్ ఆన్ ది ఇష్యూ ఒకసారి మనం చూసినట్టయితే ఇంకా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ అంటే, ఒకటి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది బాగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఈ స్టాండర్డ్స్ అండ్ కన్వెన్షన్స్ మెయింటైన్ చేయాలి ఇంటర్నేషనల్లీ కూడా. అండ్ పెనాల్టీ ఖచ్చితంగా ఎవరైతే పనులు పెట్టుకుంటారో వాళ్ళకి పెనాల్టీ ఉండాలి, ఫైన్స్ అనేవి వాళ్ళు పే చేయాలి. ఇంకా సోషల్ ప్రొటెక్షన్ అండ్ ఎకనామిక్ సపోర్ట్ అనేది ఆ పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయాలి. సో ఇదేంటి, డైరెక్ట్గా వాళ్ళకు క్యాష్ ట్రాన్స్ఫరే చేయాలి, లేకుంటే వాళ్ళకు ఏదైనా దేంట్లో అయినా సబ్సిడీ అయినా చేయాలి, లేదా పెన్షన్ లాగానో, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే ఏంటి చైల్డ్ లేబర్ అనేది తగ్గచ్చు అని చెప్తాము. ఇంకా ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు RTE యాక్ట్ 2009 చెప్తుంది. సో ఈ ఎడ్యుకేషన్, ఇంకేంటి రైజింగ్ అవేర్నెస్, ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు రైజింగ్ అవేర్నెస్ అండ్ మొబిలైజేషన్ యాక్షన్. అంటే మన ఈ సోషల్ మీడియా ఏదైతే ఉంది, ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి బాగా మనము సొసైటీ మంచికి ఉపయోగించాలి, పిల్లల యొక్క మంచి బాగోగులకు ఉపయోగించాలి అని చెప్తారనమాట. ఇంకా ఏంటి, మనం ఒకవేళ రూరల్ ఏరియా అనుకోండి, ఇదంటే అర్బన్ ఏరియాలో మనం సోషల్ టెక్నాలజీ బాగా వాడతాం. రూరల్ ఏరియా పల్లెటూర్లలో ఏంటి, ఈ పంచాయతీలు ఏవైతే ఉంటాయో పంచాయత్స్ వాళ్ళు, ఆ పంచాయతీ పెద్దలు ఈ అవేర్నెస్ అనేది బాగా, బాల్య కార్మికులు అవేర్నెస్ బాగా పెంచాలి అని చెప్తాము. సో చదువుకోండి బాగా అని వీళ్ళు ఈ పంచాయతీలు ఎంకరేజ్ చేయాలి. రెస్పాండింగ్ టు ఎమర్జెన్సీస్ అండ్ క్రైసిస్ ఇంకొకటి. సో ఎవరైతే ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఉంటారో, డిజాస్టర్స్లో, పాండమిక్స్లో ఉన్నారో వాళ్ళకు మంచి హెల్త్, ఫుడ్, వాటర్, షెల్టర్, ఈ హెల్త్ కేర్ అనేది అండ్ సైకలాజికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరగాలి అని చెప్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి, మనకు మెజర్స్ టు బి టేకెన్. ఇవన్నీ కూడా చేస్తే మనకు ఈ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో దీన్ని మనము తొలగించవచ్చు అని చెప్తాము. సో ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇందులో మనము ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఆర్టికల్స్. సో నేను ఆర్టికల్స్ ఇచ్చాను కదా, ఆర్టికల్ 14 నుంచి నేను ఆర్టికల్స్ ఇచ్చాను. ఆ ఆర్టికల్స్ ఖచ్చితంగా మీరు లక్ష్మీకాంత్ ఆర్ ఇంకేదైనా కూడా ఇండియన్ పాలిటీ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇండియన్ పాలిటీ బుక్, దాన్ని యూజ్ చేసి మీరు ఈ ఆర్టికల్స్ అని మెన్షన్ చేసి అది మెమరైజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి, పిల్లలకు సంబంధించిన స్కీమ్స్ ఏవైతే చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ పెడుతుందో, సెంటర్ స్కీమ్స్ అండ్ స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫోకస్ చేయాల్సినవి. PDF కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.